ఈ పాటికి అందరూ ఈ బుక్ చదివేసే ఉంటారు. కానీ నేను చాలా లేట్‌గా చదువుతున్నా. తీసుకోవడం మటికి ఎప్పుడో తీసుకున్నాను. కాపోతే అసలెప్పటికప్పుడు చదువుదాం అనుకుంటున్నా, మర్చిపోతున్నా. ఈరోజు ఎలాగన్నా చదవాలని చెప్పి మొదలుపెట్టానండి. లేట్‌గా చదివినా చాలా మంచి బుక్ చదివాననిపిచ్చింది నాకైతే. ఇందులో ఉన్నవి చదువుతుంటే నిజంగా మనం ఆ స్టోరీలో ఇన్వాల్వ్ అయిపోతున్నట్టు అనిపిస్తది. నాకైతే అలాగే అనిపిచ్చింది. కొంచెం హ్యాపీగా ఉన్నప్పుడు మనం గూడా హ్యాపీగా ఫీల్ అవ్వడం, కొంచెం సాడ్‌గా ఉన్నప్పుడు స్టోరీ మనం కూడా సాడ్‌గా ఫీల్ అవ్వడం అలా అనిపిచ్చింది నాకైతే. చాలా బాగా ఉందండి స్టోరీ అయితే. చాలా రాశారు రవి మంత్రి గారు. ఈ బుక్‌లో కొన్ని కొన్ని వర్డ్స్ ఉన్నాయండి. చాలా నచ్చాయి నాకు. అందులో 142 పేజీలోది చాలా నచ్చింది. జీవితం చాలా చిన్నది. మనకి కావాల్సిన వాళ్ళు మనల్ని వదిలి ఎప్పుడు వెళ్ళిపోతారో తెలీదు. కాబట్టి ఉన్నంత వరకు వాళ్ళని ప్రేమిస్తూ ఉండండి. ప్రేమని వ్యక్తపరచండి. ఇదే ముఖ్యం. ఇదే జీవితానికి అర్థం. చాలా బావుందండి. అలాగే ఇంకోటి గూడా ఉంది 185లో నెక్స్ట్ పేజీలో గూడా కొంచెం కంటిన్యూ అవుతదనమాట ఇది. చాలా నచ్చింది నాకైతే స్టోరీ. సర్లే సగం ఈరోజు చదివి సగం రేపు చదువుదాంలే ఎప్పుడన్నా అనుకున్నాను. కానీ స్టోరీని మటికి మధ్యలో నాకు ఆపబుద్ధి కాలా. కంటిన్యూ అయితే చేశా. మొత్తానికి కంప్లీట్ చేసేసాను ఈరోజే. చాలా రాశారు. నేనైతే చాలా లేట్‌గా చదివాను. అప్పటికి అందరూ చదివేసుంటారు. ఇంకా నాలాగా చదవని వాళ్ళెవరన్నా ఉంటే త్వరగా చదివేయండి. రవి మంత్రి గారిది నెక్స్ట్ బుక్ గూడా రిలీజ్ అయిపోయింది. త్వరగా కొనుక్కొని చదివేయాలి.